నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 3 అడుగులు 6 అడుగులు అన్నట్టుంది. అంటే 3 అడుగులు ముందుకు పడితే 6 అడుగులు వెనక్కు పడుతున్న చందంగా ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా రోజుల నుంచి ఊరిస్తున్నటువంటి అంశం ఏంటంటే తెలంగాణలో క్యాబినెట్లో అసలు క్యాబినెట్ విస్తరణ ఉంటుందా, క్యాబినెట్ ప్రక్షాళన ఉంటుందా అన్నది ఒక సందిగ్ధమైనటువంటి ప్రశ్న. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్యాబినెట్ విస్తరణ అనేది ఇక అటకెక్కినట్టే అన్నటువంటి చర్చ కూడా ఇంటర్నల్గా సచివాలయంలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ ఉన్న 2 బెర్తులు నింపేటువంటి పరిస్థితి ఉందా? బట్ ఆశావాహుల సంఖ్య మాత్రం 10ల సంఖ్యలో ఉండడంతో హస్తం పార్టీ ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డితో కలిపి 16 మంది మంత్రులు ఉన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి కాకుండా 17 మంది మంత్రులకు అవకాశం ఉంది. దీంతో ఖాళీగా ఉన్నటువంటి ఆ 2 పోస్టులపై అనేక మంది కళ్ళు పడ్డాయి. కొంతమంది ఢిల్లీ నుంచి లాబింగ్ కూడా చేస్తున్నారు. తక్షణమే ఖాళీలను భర్తీ చేయడంతో పాటు ఉన్నోళ్ళ శాఖల్లో కూడా మార్పులు చేర్పులు జరిగేటువంటి ఛాన్స్ ఉందన్నటువంటి లీకులు కూడా గతంలో వచ్చాయి. కానీ 3 ఏళ్ళు దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు ఆశావాహులైనటువంటి నేతలకు నిరీక్షణ మాత్రం అసలు తప్పడం లేదని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ అంశం ఉండేటువంటి పరిస్థితి ఉందా ఇప్పట్లో? అసలు ఈ టర్మ్లో ఈ 2 బెర్తులు ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉందా? అదే జరిగితే మంత్రివర్గంలో ప్రక్షాళన కూడా ఉంటుందా? కొన్ని షఫ్లింగ్స్ ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉంటుందా? లేదంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందా? ఇది రాష్ట్ర అధినాయకత్వం చేతిలోనే ఉందా? అధిష్టానం ఏం ఆలోచిస్తోంది? మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, ఏం పరిస్థితి తెలంగాణ క్యాబినెట్లో? ఆ 2 బెర్తులు నిండేటువంటి అవకాశం కనిపిస్తోందా? ఆశావాహుల సంఖ్య ఉంది ఇప్పటికే. అటు నిజామాబాద్ నుంచి ఆశావాహులు ఉన్నారు, సుదర్శన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అటు విప్గా అవకాశం ఇచ్చినా కానీ ఆది శ్రీనివాస్కు మళ్ళొక్కసారి అవకాశం ఉంది అన్నటువంటి చర్చ ఒకటి నడుస్తోంది. సో రకరకాల ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. ఢిల్లీ స్థాయి నుంచి విజయశాంతి కూడా లాబింగ్ చేస్తున్నారన్న చర్చ కూడా ఒకవైపు నడుస్తోంది. ఏం జరుగుతుంది? నింపుతారా లేదంటే అట్లాగే ఖాళీగా ఉంచి రిస్క్ ఎందుకులే అనుకుంటారా? ఎట్లా చూడొచ్చు సునీల్? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు 2 మంత్రి పదవులు ఇంకా భర్తీ చేయకపోవడంతో ఆశావాహులు మాత్రము తమకంటే తమకు మంత్రి పదవి వస్తుందంటూ కూడా గత కొంతకాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే మనం చూస్తూ తాజాగా కాంగ్రెస్ లో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలు కూడా ఈ యొక్క మంత్రి పదవి దానికి ప్రధాన కారణంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మరోవైపు అటు నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి కావచ్చు, చాలా మంది ఆశావాహులు మాత్రం ఎంతగానో ఎదురుస్తున్నారు. ఏఐసిసి తనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని హామీ ఇచ్చింది. అయినప్పుడు కూడా ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలేదంటూ కూడా రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. ఇటీవల కాలంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందర శ్యామలతో వాగ్వాదం దిగినటువంటి దృశ్యాలు మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే తీవ్ర చర్చగా మారినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో 2 మంత్రి పదవులు భర్తీ చేస్తుందా లేదా? అధిష్టానం మాత్రం ఇప్పటివరకే దీనిపై ఎలాంటి పురోగతి అయితే సాధించలేదు. మరోవైపు ముఖ్యమంత్రి ఫైనల్ డిసిజన్ కాబట్టి ముఖ్యమంత్రి వద్దనే మనం చూడొచ్చు. విద్యాశాఖ ఉంది, హోంశాఖ ఉంది, మున్సిపల్ శాఖ ఉంది. అయినప్పుడు కూడా ఈ మంత్రి పదవి భర్తీకి సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి తాత్పర్యం చేస్తున్నారంటూ కూడా కొంత విమర్శలు అయితే తలెత్తున్నాయి. మరి చూడాలి, మంత్రి పదవి ఆశావాహులు ఎంతగానో ఎదురుస్తున్నారు. తమకంటే తమకు మంత్రి పదవి వస్తుందని ఎంతగానో ఎదురుస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు, ఇంకా కేవలం తమకు 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. చివరి సంవత్సరం అంటే చివరి నిమిషంలో ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కావడం పరిస్థితి. ఇప్పటికే ఒకవైపు మంత్రి పదవి భర్తీ కాకపోవడం, మరోవైపు నామినేషన్ల పదవి భర్తీ కాకపోవడంతో కాంగ్రెస్ నేతల్లో తీవ్ర అలజడి అయితే నెలకొందని చెప్పవచ్చు శ్రీకాంత్. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు. అటు మంత్రి కొండా సురేఖతో పాటు కడియం శ్రీహరి వివాదం కావచ్చు, అదేవిధంగా యాదాద్రి పాలక మండలి బోర్డు సభ్యులు విశ్వరాజ్ యాదవ్ సంబంధించిన విషయంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మరోవైపు మందర శ్యామల్ వర్సెస్ నల్గొండ కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య నెలకొన్న వివాదం కావచ్చు. ఇవన్నిటిపై ఇప్పటికే అటు కాంగ్రెస్ అధిష్టానం కొంత సీరియస్ అయినప్పుడు కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన విషయంలో ఎందుకు తాత్పర్యం చేస్తుందనే ఈ చర్చ కూడా రాజకీయ వర్గాలు తెలంగాణ రాజకీయాల్లో మాత్రం తీవ్ర చర్చగా మారిన పరిస్థితి. బట్ ఇప్పటికే అంటే అవుట్ రైట్ గా నిర్ణయం తీసుకున్నారు కూడా. మొన్న యాదాద్రికి సంబంధించినటువంటి గుట్ట పాలక మండలి ఏర్పాటు పైన కూడా ఆ లోకల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా, రాజగోపాల్ రెడ్డి కనీస ఇన్ఫర్మేషన్ లేకుండా జిల్లా స్థాయిలో ఎవరికి చెప్పకుండానే నిర్ణయం తీసుకుంది డైరెక్ట్ సెక్రటేరియట్ నుంచి.
సో రేపు పొద్దున మంత్రివర్గం విషయంలో అట్లాంటి వన్ సైడెడ్ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చా? ఒకవేళ అదే జరిగితే కనుక ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ లో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని మనం కొంతకాలంగా దీనిపై చర్చిస్తూనే ఉన్నాం. దీంతో పాటు రాజగోపాల్ రెడ్డి మరి ముఖ్యమంత్రి అయితే అతనికి హామీ వేయలేదు, ఏఐసిసి హామీ ఇచ్చింది. కాబట్టి ఏఐసిసిని అడుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కూడా అనేక సార్లు చెప్పారు. ఒకవేళ ఏఐసిసి తనకు మంత్రి పదవి ఇస్తే మాత్రం ఖచ్చితంగా తాము ఎక్కడ కూడా అడ్డు చెప్పాను, కానీ తనకు మంత్రి పదవి ఇస్తానని తాను ఎక్కడ కూడా హామీ ఇవ్వలేదు. ఇచ్చింది కేవలం తుమ్మల నాగేశ్వరరావుకు, మరోవైపు కొండా సురేఖకు, జూపల్లి కృష్ణారావుకు, మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మాత్రమే తను అవకాశం కల్పించినట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలోనే మీడియాతో మాట్లాడినప్పుడు చర్చలో అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకా కోమటిరెడ్డి రాజగోపాల్ విషయంలో మాత్రం తనకు ఎక్కడ కూడా తాము హామీ ఇవ్వలేదు. ఇచ్చిన హామీ మాత్రం కేవలం నిజామాబాద్ లో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి కూడా హామీ ఇచ్చినట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మరి అతనికి హామీ ఇచ్చారు, ఖచ్చితంగా అతని మంత్రి పదవి ఇవ్వలేకపోయాం. ఈసారి జరిగేటువంటి మంత్రివర్గ విస్తరణలో మరి నిజామాబాద్ నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా ప్రాతినిధ్యం వహించడం లేదు. కాబట్టి ఒకవేళ మంత్రి పదవి ఇస్తే మాత్రం అటు నిజామాబాద్ లో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికే మొదటి ప్రాధాన్యం కల్పించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. తర్వాత మరి ఎవరికి భర్తీ చేస్తారు? మరోవైపు అటు ఈక్వేషన్స్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా తన సోదరుడికి రాజగోపాల్ రెడ్డికి మరి మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది కూడా రాజకీయ వర్గాల్లో మాత్రం తీవ్ర చర్చ మానపరుస్తున్నట్టు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్, ఇదే అంశం పైన మాట్లాడదాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు ఉన్నారు మనతో పాటు. బండా రామ్మోహన్ రావు గారు, నమస్తే. నమస్తే శేఖర్. ఎట్టి పరిస్థితుల్లో తన కేబినెట్లో అవకాశం ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి కోర్స్ చాలా ఫైర్ మీద ఉన్నారు. సో అదే జిల్లా నుంచి మందుల సామాన్లు అంటున్నారు బీసీలకు, ఎస్టీలకే అవకాశం ఇవ్వాలి అన్నటువంటి అంశాన్ని ఆయన తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు ఈ మంత్రివర్గం విస్తరణ జరిపి రిస్క్ తీసుకుంటారా? ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేషన్ సాఫీగానే సాగుతోంది కదా, రిస్క్ ఎందుకు అన్నటువంటి దూరంలో ప్రభుత్వం ఏమైనా చూసేటువంటి అవకాశం ఉందా? ఈ టర్మ్కి వదిలేస్తారా? ఎట్లా చూడాలి రామారావు గారు? మీరు అన్నది ఈ టర్మ్కి వదిలేయడం తప్ప ఇంకో మార్గం లేదు. ఎందుకంటే 12 మంది ఆశావాహులు ఉన్నారు. అవును, అందులో మన రెడ్ల సంఖ్య చెప్తున్నది. ఇప్పటికీ కాంబినేషన్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 3 మంత్రి పదవులు, కీలకమైన మంత్రి పదవులు తన దగ్గరనే ఉన్నాయి. మొన్ననే అన్నారు, విద్యాశాఖకు నేను తక్కువ ఏం చేస్తున్నాను, పూర్తిగా పట్టించుకుంటాను, విద్యాశాఖ మంత్రి ఇంకోటి ఎందుకు పెట్టాలి, నేను ఉంటే సరిపోతలేదా అనే మాట మొన్ననే ఇంజనీరింగ్ విద్యార్థులతో మాట్లాడుతున్నాం మనం అన్నారు కూడా చూడ. కానీ నా ఉద్దేశం ఏంటంటే అసలు చర్చ ప్రజల్లో ఈ చర్చే లేదు. ఏమన్నా టీకప్పుల తుఫాన్ లాగా కాంగ్రెస్ పార్టీలో చర్చ ఉండొచ్చు, కానీ ప్రజల్లో వీళ్ళ హామీలు ఏమిటి? కరువు వచ్చింది, ఎండిన వచ్చింది, నీళ్లు లేవు, డిప్పులు లేవు, అయితే వనావృష్టి లేకుండా అతివృష్టి, ఈ రకంగా ఉన్నాయి కదా. కాకపోతే మన అదృష్టం ఏంటంటే, రేవంత్ రెడ్డికి ఒక అదృష్టం ఏంటంటే, ముఖ్యంగా పైనుంచి మహారాష్ట్ర పట్ల వర్షాలు పడడం వల్ల కొంతవరకు ఈ ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, వస్తున్నాయి కూడా. అది ఆశావహం. అంటే కనీసం 6 తడి పంటలు మన మెట్ట పంటలు పండకపోయినా రేపు ప్రాజెక్టులు నీళ్ళు వచ్చే క్రమం ఉన్నది, మంచిది. ఇక మంత్రివర్గ విస్తరణకు వస్తే ఈ 2 పదవులు 12 మంది ఆశావాహుల మధ్యన ఊరుకుంది బెస్ట్ అనే మాట ఒకటి వస్తున్నట్టు. ఎందుకంటే అందరూ తిష్ట వేసుకొని కూర్చున్నారు. శ్రీకాంత్ కృష్ణ గారి మీద అందరూ ఎవరికి వాళ్ళు బెర్తులు క్లియర్ గా చేసుకుని అక్కడికి కదలడం లేదు. ఎవరిని తీసినా కూడా ఎవరికి వారు ఢిల్లీకి కూడా పోయి కలిసి వచ్చారు ఇప్పటికే. అదే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ డీసీ నుంచి ఎవరిని తీసినా వాళ్ళు ఒప్పుకోరు కదా. కనీసం వివాదాస్పద మంత్రి అని కొండా సురేఖ అంటే కూడా లేడీ కోటాలో, బీసీ కోటాలో కదా, అన్ని రకాలుగా తాను కదిలే పరిస్థితి లేదు. ఎవరు మిగతా అట్లే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జనరల్గా ఏమైందంటే ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు తేడా ఏంటంటే, ప్రాంతీయ పార్టీల వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మంచి చెడ్డ వాళ్ళే అనుభవిస్తారు. కానీ జాతీయ పార్టీలు అట్లా కాదు కదా, పైనుంచే రుద్దబడతాయి, పైనుంచి అన్ని చేయబడతాయి కనుక వీళ్ళకి స్వేచ్ఛగా ఉండదు. అంతకుముందు అదిరుద్దీన్ కును మంత్రి పదవి వస్తాను ఎవరు ఊహించలే. అంతేందుకు అసలు విజయశాంతికి ఎమ్మెల్సీ వస్తాను ఎవరు ఊహించలే కదా, పైనుంచి రుద్దబడదే కదా. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే, లేడీ కోటాలో విజయశాంతి నేను ఎప్పుడు రావాలి, అసలు విధాన మండలి ఒకటి ఉన్నది కదా, దాని నుంచి మంత్రివర్గం ఎందుకు తీసుకోరు అనే మాట వస్తున్నది. బీసీ కోటాలో విధాన మండలి నుంచి నేను ఉన్నాను కదా, పిసిసి అధ్యక్షుడికి ఎన్ని రోజులకి వెంటి చాకరీ చేయాలి, ఈ బదనాం ఎన్ని రోజులు పోయాలి, నాకు మంత్రి పదవి ఎందుకు వద్దని మహేష్ కుమార్ గౌడ్ గారు పై నుంచి మాట్లాడుతున్నట్టు కొంత విభేదం కూడా ఉంది మన ముఖ్యమంత్రికి ఆయన కూడా. వరకు చెప్పాలంటే సరే కలిసి పని చేస్తున్నాం, మాకేం విభేదం అది పైకి చెప్పినా కూడా లెక్కే. కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఉటంకిస్తున్నారు అంటే, పోయినసారి ఆయన మంత్రివర్గంలో 2.5 ఏళ్ళు కాగానే మారుస్తా అంటే ఒక 6 నెలలు టైం తీసుకొని 3 ఏళ్లకు మార్చేశారు. చాలా మంది సగం మంది మంత్రులు తీసేసి కొత్త వాళ్ళకి ఇచ్చారు కదా. అయితే అట్లా ఇక్కడ అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ అంతా పాత వాళ్ళే 3 వర్గాల నుంచి ఉన్నారు. కట్టర్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు, మన టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పొంగులు ఎట్లాంటి వాళ్ళు, లేకుంటే జూపల్లి కృష్ణారావు గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనకు గతంలో టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇట్లా చూసుకుంటే మనకు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రేవంత్ రెడ్డి స్వయంగా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు. అట్లా చూసుకుంటే ఈ 3 వర్గాలు ఆల్రెడీ బేతుకు నిండిపోయింది.
ఇప్పుడు ఏమన్నా కట్టర్ కాంగ్రెస్ అంటే ఒక సుదర్శన్ రెడ్డి మనం మిగిలేదు అక్కడి నుంచి ఏది మన నిజామాబాద్ నుంచి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరు కూడా మంత్రివర్గంలో లేదు. కానీ ఇప్పటికే ఆయన ఆశల మీద నీళ్లు జరగడం, అట్లా కొంత సంతృప్తి పరచడం కోసం ఏం చేశారు, ఆయన సలహాదారుగా తీసుకున్నారు. చూశాం కదా మొన్ననే. అంటే సలహాదారుగా తీసుకుంటే మంత్రి పదవి అనేది లేదు, కానీ జీతం కానీ, కారు కానీ, గవర్నమెంట్ కానీ అన్ని ఉంటున్నాయి కదా, మీకేం తక్కువ అనే మాట వస్తున్నది. అంటే ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే నల్గొండ నుంచి మళ్ళొక్క మంత్రిని తీసుకుంటే ఖమ్మం తరహాలో, సో ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంది, అట్లాంటి ప్రమాదంలో పోయే పరిస్థితులు? ఎందుకంటే ఇప్పటికే మందుల శామ్యుల్ మా దళితుల మీద మీ పెత్తనం ఏందని చెప్పేసి చాలా పెద్ద మాట మాట్లాడారు. అవసరమైతే దండోరం మోగిస్తామని చెప్పి, సౌడప్పు కొడతామని చెప్పేసి చాలా సీరియస్ కామెంట్ చేస్తున్నారు. నల్గొండ నుంచి అసలు తీసుకోవాలి, ఎందుకంటే వివాదం ఇప్పటికే ముదిరింది. నల్గొండ నుంచి ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు, 2 రెడ్లే ఉన్నారు కనుక ఇంకో రెడ్డిని తీసుకోవడానికి అవకాశం లేదు. మేమిద్దరం అన్నదమ్ములం అవునా కాదా తెలుసు కదా మీ అందరికీ, అప్పుడెందుకు హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. ఒక దేశంలో రాజగోపాల్ రెడ్డి పార్టీ ఫిరాయిస్తారనే మాట కూడా వస్తుంది. ఎందుకంటే 15 మంది ఎమ్మెల్యేలు మొత్తం కొనుక్కొని అయినా సరే బీఆర్ఎస్కి వెళ్ళిపోతారనే మాట కూడా వస్తున్నది. చూస్తున్నాడు, ఇంకొక 6 నెలలు 1 year చూస్తారు అనుకుంటున్నాను. ఆ ప్రమాదం రాకముందు ఏం చేస్తారో అధిష్టానం వరకు నిర్ణయిస్తుంది. కానీ అధిష్టానం వర్గం ఎప్పుడు కూడా బ్లాక్ మెయిల్ రాజకీయాలు లొంగదు. గతంలో రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళినప్పుడు కూడా పోతే పోని అనుకున్నారు కదా. తర్వాత అధికారంలో రావాలన్నప్పుడు కొన్ని హామీలు వివేక్ కానీ లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వచ్చు, కానీ పోతే పోని అనుకునే సందర్భం కూడా చూస్తాం. ఇంకా నష్టమైనా సరే బ్లాక్ మెయిల్ లొంగని రాజకీయం కూడా కాంగ్రెస్ పార్టీలో చూస్తాం మనం. అన్నిటికంటే ఇప్పుడు ఏమైందంటే కింది స్థాయి కార్యకర్తలు అసంతృప్తి బాగా ఉన్నది. దాన్ని సడలించడానికి ఇప్పుడు కొత్త ప్రయోగం ఇది చేస్తుంది. ఫస్ట్ టైం నాకు 20-25 ఏళ్ల క్రితం చేశారేమో కానీ ఈ మధ్యన మన ఈ కోఆపరేటివ్ సొసైటీస్ కి డైరెక్టర్లు కానీ చైర్మన్ నియామకం ఇప్పుడు మొదలు పెడతామంటున్నారు. అది చాలా పెద్దది. ఎందుకంటే మీరు మాహితి 2 మంత్రి పదవులు వాళ్ళందరికీ ఉండొచ్చు, కానీ కింది స్థాయి సెకండ్ థర్డ్ స్థాయి చేయడానికి అదొక మాట కూడా ఉంది అంటున్నాను నేను. పార్టీ లైన్ దాటొద్దని అధిష్టానం ఎంత చెప్పినా కానీ నాయకులు పార్టీ లైన్ దాటి బహిరంగంగా మాట్లాడుతున్నారు. మందుల శామ్యుల్ అయితేనేమి, రాజగోపాల్ రెడ్డి అయితేనేమి ఈ మధ్యకాలంలో పార్టీ ఫిరాయించారు అని, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాము, అభివృద్ధి కోసం వచ్చాము, 10 కోట్ల రూపాయల పనులు కూడా చేయించుకోలేకపోతున్నారని మాట్లాడుతున్నటువంటి దానం నాగేందర్ కానీ. సో చాలా ఈక్వేషన్స్ ఎవరికి వారు పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నది స్పష్టంగా కనిపిస్తుంది ఆ కామెంట్స్ చూస్తుంటే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ 2 మంత్రి పదవుల పైన దరిదాపు 15-20 మంది ఆశావాహులు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా పదవుల కోసం, ఆ మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే. దీంట్లో కొంతమందికి ఆయా జిల్లాల నుంచి ప్రభుత్వ విప్ ఇవ్వడం, కొంతమందికి కేబినెట్ ర్యాంక్ హోదా ఇవ్వడం. సో మొన్న ఈ మధ్యకాలంలో బల్మూరికి అట్లాగే అద్దంకి దయాకర్కు కేబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చారు. సో వాళ్ళు మంత్రులతో ఈక్వల్గా ఉంటారు, బట్ క్యాబినెట్లో ఉండరు. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ 2 పదవులు ఈ బెర్తులు ఇప్పుడు భర్తీ అయ్యేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తలేదు. సో ఇట్లాగే నడిపిద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ దీనికి తోడు కాస్ట్ ఈక్వేషన్స్ కూడా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతుంది. ఇప్పటికీ నిజామాబాద్ లాంటి జిల్లాకు, ఇటు రంగారెడ్డికి మంత్రి పదవులు లేవు. హైదరాబాద్కి మొన్న జూబ్లీ ఎలక్షన్ టైంలో అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సో ఎక్సెప్ట్ దట్ ఇక మిగతా మంత్రి పదవులు ఆ 2 బెర్తులు ఫిల్ చేసేటువంటి అవకాశం కనిపిస్తలేదు. రామోరావు గారు, రంగారెడ్డి గారు ఉన్నారు, రంగారెడ్డి జిల్లా నుంచి, అట్లాగే సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు నిజామాబాద్ జిల్లా నుంచి. అందుకనే ఇప్పుడు ఒకటేమో రెడ్లకు ఎట్లా అడ్జస్ట్ చేయాలనే సమస్య. 4 రెడ్లు ఉన్నారు ఇప్పుడు 16 మందిలో 1/4 రెడ్లే ఉన్నారు ముఖ్యమంత్రితో కలుపుకుంటే కదా. కనుక బీసీలు 3 ఉన్నారు. యాక్చువల్లీ ఎన్నికైంది 7 మొత్తం. అందుకనే అప్పుడే పొరపాటు చేశారు, బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాల్సి ఉండే కదా, మొత్తం 119లో ఇచ్చిందే 12, 14 ఇస్తే ఆ 14 7 గెలిచారు కదా అనే మాట వస్తున్నది. కనుక ఇప్పుడు ఇవన్నిటికీ కప్పించుకోవడానికి ముఖ్యంగా కింది స్థాయిలో 2 రకాలు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు పోతే అసలు ఏం పని చేశారు, ఇప్పటిదాకా మీరు ఇచ్చిన హామీలు ఎటుపోయినాయి అనే మాట వస్తున్నది. కనుక ఎమ్మెల్యేలను సంతృప్తి పరచలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే కింది స్థాయి కార్యకర్తల కోసం మాత్రం ఈ మధ్యన నిన్ననే మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు పిసిసి అధ్యక్షుడు, అట్లాగే అదిరుద్దీన్ ఒక 7 మంది 5-6 కలిసి కూర్చొని ఈ కింది స్థాయి కొన్ని పోస్టులు దేవాలయాల కమిటీలు కానీ, మార్కెట్ కమిటీలు కానీ, అట్లానే ఏదైతే కొన్ని 2 ఏళ్ళు అయిపోయినాయి కదా, కొన్ని కార్పొరేషన్ నియమించి వాళ్ళని మళ్ళీ కంటిన్యూ చేసే క్రమంలో చేయకపోతే సమస్య ఉంది, చేస్తే కష్టం ఉన్నది. కనుక ఇప్పుడు కొత్తగా ఈసారి పెద్ద ఎత్తున పదవుల పందేరం కింది స్థాయిలో ఏం చేస్తున్నారంటే 908 మన సహకార ప్రాథమిక మన వ్యవసాయ కేంద్ర మన పర్వత సంఘాలు ఉన్నాయి, పిఎస్సిఎస్లు. వాటికి 908 మంది చైర్మన్లు కావాలి, డైరెక్టర్లు ఒక్కొక్క దానికి 13 మంది కావాలి. వీటి ప్రయత్నం మొదలుపెట్టారు. ఇటీవలనే ఇప్పుడు పెద్ద ఎత్తున మన అధిష్టాన వర్గం దగ్గర కాదు, ఢిల్లీ దాకా దీని పైరవులు, పదవి చిన్నదే కానీ పైరవులు పెద్దగా ఉన్నాయి. చూస్తే మీరు
డైరెక్టర్ల పదవులు కూడా 13 మందికి ఒక్కో దగ్గర 30-40 మంది పోటీ పడుతున్నారు ఒక్కొక్క పిఎస్సిఎస్ కు. కనుక దానికి కూడా ఇప్పుడు అసలు దాదాపు ఆ వివాదం పెద్దదవుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏవైతే కార్పొరేషన్ చైర్మన్ నియమించిండ్రో వాళ్ళని కథలను పొమ్మంటున్నారు. ఎందుకంటే మాకు అనుభవం వచ్చింది, మాకు 2 ఏళ్ళు కూడా పూర్తిగా మనం అనుభవించకపోతే ఇంకో 2 ఏళ్ళు పొడిగిస్తే ఎట్లాగో వచ్చే 2 ఏళ్ల తర్వాత ఉండదు కదా, గవర్నమెంట్ మారుతుంది, ఇప్పటికైనా తొందరపడకపోతే ఎట్లా, 2.5 ఏళ్ళు అయిపోయింది. సార్ కాంగ్రెస్ మళ్ళీ పార్టీకి 6 నెలల ముందు భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి రావాలన్నటువంటి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఎన్నికలు వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒక్క దగ్గరికి వస్తారని చెప్పేసి. బట్ పూర్తి స్థాయి కేబినెట్ లేకపోవడం కూడా ఇది చాలా పెద్ద విమర్శలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. సో గతంలోనే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి ప్రక్షాళన ఉంటుంది, ఒకరిద్దరికి ఉద్వాసన తప్పదు. సో కొంతమంది మంత్రుల పనితీరును బట్టి సో వాళ్ళని తప్పించి మళ్ళీ ఈక్వేషన్స్ చేంజ్ అవ్వకుండా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు, కొత్త వాళ్ళకి అవకాశం రాబోతోంది. సో ఎక్కడ ఎట్లాంటి ప్రమాదం లేకుండా పూర్తి స్థాయి క్యాబినెట్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్మించబోతోందన్న చర్చ కూడా గతంలో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ బిఫోర్ జరిగింది. బట్ ఆ తర్వాత ఇప్పటివరకు కూడా ఈ 2 నింపబోతున్నారు. అంటే అంత టిపికల్ సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందా? ఒక కర్ణాటక లాంటి ముఖ్యమంత్రులనే మార్చి సవ్యంగా పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఎందుకు ఇంత టిపికల్గా మారుతోంది? అంటే వర్గాలు, కులాలు ఇవన్నీ పెద్ద సమస్య. ఇంకోటి ఏంటంటే 2 జిల్లాలకి ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా, ఖమ్మం 3 మంత్రులు ఉన్నారు, అట్లాగే మా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు కదా. అంటే సరే సిద్దిపేట జిల్లాకి బాగా కొత్త జిల్లాలు పక్క తీసుకుంటే పక్క పెడితే 3 ఉన్నారు. అట్లాగే నల్గొండ లాంటి జిల్లాలు, వరంగల్ లాంటి జిల్లాల్లో 2 మంత్రులు ఉన్నారు. అస్సలు మంత్రులు తీసుకుంటే ఒక క్రైటీరియా వాళ్ళకు ఉన్నది ఏంటంటే అస్సలు మంత్రివర్గంలో స్థానం లేని రంగారెడ్డి జిల్లా నుంచి మళ్ళీ రంగారెడ్డి తీసుకోవడం, అటా సుదర్శన్. ఈ ఇద్దరు తీసుకుంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు మంత్రుల స్వామి లాంటి వాళ్ళు ఏమంటారు అంటే మేమేం తక్కువ తిన్నా మా సంగతి ఏందని అడుగుతారు కదా. కనుక ఇవన్నిటి అంత పదవుల పంపిణీ కంటే ఊరుకుంది మేలు అనే మాట వస్తుంది వాళ్ళకి. నా ఉద్దేశం అయితే 99% అటకెక్కినట్టు మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చు. కింది స్థాయి కార్యకర్తల సంతృప్తిపరిచే క్రమం మాత్రం కొనసాగుతుంది. కాకపోతే ఇప్పుడు కేశవరావు గారి నుంచి మొదలుకొని 16 మంది సలహాదారుల పేరు మీద మీరు అన్నట్టు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చో అధ్యక్ష దయాకరకు బలమూడి వెంకటకి ఇచ్చినట్టే అట్లా ఏమైనా సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తుండొచ్చు. సలహాదారులు ఎక్కువైంది, మంత్రివర్గం తక్కువైంది. అంటే 16 మంది సలహాదారులు లేకుంటే మంత్రివర్గంలో ఉన్నవాడు మంత్రివర్గానికి సమానమైన మంత్రులకు సమానమైన అధికారులు ఉన్న పోస్టులు ఇస్తున్నారు. అంతవరకే సంతృప్తి పడతారని నేను అనుకుంటున్నాను. అయితే 2 జిల్లాలకు ప్రాతినిధ్యం తీసుకుందామంటే దురదృష్టవశాత్తు ఆ 2 జిల్లాల్లో రంగారెడ్డి కానీ నిజామాబాద్ కానీ 2 రెడ్డి అయిపోయింది కదా అని సమస్య. అందుకనే హల్చల్ చేసేది అంటే పై స్థాయి అసంతృప్తిని కప్పుచడానికి ఇప్పుడు ఏం చేయలేరు కనుక కింది స్థాయి అసంతృప్తిని అంటే కింది స్థాయిలో మండల స్థాయిలో ఇప్పుడు పిఎస్ఎస్లన్నీ కూడా మండలానికి ఒకటి ఉన్నది, కొన్ని మండలాల్లో 2 ఉన్నాయి. అవి దేవాలయ కమిటీలు అట్లాగే మనకు మార్కెట్ కమిటీలు కూడా ఆల్మోస్ట్ ఆల్ వేసిండ్రు, ఇంకా కొన్ని ఖాళీ ఉన్నాయి. ఉన్న పదవి కాలం కూడా 2 ఏళ్ళు అయిపోతుంది అది మార్కెట్ కమిటీలు కూడా. వాటిని రీషఫల్ చేసుకుంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారో చూడాలి. ఎందుకంటే ఏదైనా సరే ఒక మంత్రివర్గ స్థానం ఇస్తే మొత్తం అంతా కులం ఆ మంత్రివర్గంలో ఉన్న వాడికి అనుకూలంగా ఉంటుందని మనం చెప్పలేము. మీరు అన్నట్టు తీసేయడం కష్టమవుతుంది. ఇప్పుడు ఇంక్లూడ్ చేసుకోవచ్చు కానీ ఎక్స్క్లూడ్ చేసుకుంటే చాలా కష్టం. కనుక ఇంక్లూజన్ కోసం పోతే ఆ 2 మంత్రి పదవులకి ఇంతమంది పోటీదారులు ఉన్నారు కనుక అధిష్టానం ఆలోచన చేస్తుంది. ఒక్క మాట చెప్పొచ్చు, ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసి నా చేతులు ఏం లేదు అధిష్టానం నిర్ణయించింది అని అనిపించుకుంటాడు తప్ప తాను జోక్యం చేసుకోవడం నేను అనుకుంటున్నాను. ఎమ్మెల్సీల విషయంలో కూడా గతంలో అదే జరిగింది కదా. సో ముఖ్యమంత్రి నిర్ణయం కాకుండా అధిష్టానం నుంచి ఈవెన్ అద్దంకి అప్పుడు ఎమ్మెల్సీ వచ్చినప్పుడు ఆయన చేసిన కామెంట్ అదే, ఆయన మీనాక్షి నటరాజన్ గారు ఆశీస్సులనే మాట్లాడారు. అవును, విజయశాంతి ఎమ్మెల్సీ కూడా అట్లాగే వచ్చింది. ఇంకోటి ఏంటంటే విధాన మండలి నుంచి అసంతృప్తి బాగా ఉన్నది చూస్తున్నాం. విజయశాంతి లేడీస్ లో ఇంకొకరు ఉండొద్దా, 18 మంత్రులు 2 ఉంటారా అనే మాట వస్తుంది. 33% పక్కన పెట్టండి, కనీసం 20% 15% అని ఉండాలి కదా అనే మాట వస్తుంది. కనుక విజయశాంతి ఇప్పుడు మీ అంచనా కొద్దీ చెప్పండి, మీ అంచనా కొద్దీ ఈ టర్మ్ లో ఉండదు అంటున్నారా? ఉండదు, 99% ఉండదు అంటున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా పూర్తిగా 1 సంవత్సరం ముందు ఏమైనా మార్పులు చేస్తే చెప్పొచ్చు, కానీ ఈ 2026లో మాత్రం అసలు ఉండదు. 27 లాస్ట్ లో అంటే అప్పటికేమంటే అంటే ఇప్పటికే 3-4 ఏళ్ళు ఉన్నారు కదా మీరు, కొత్త వాళ్ళకి అసంతృప్తి ఇక్కడ ఇప్పుడు గడ్డం ప్రసాద్ ఆయన కూడా మంత్రిగా అవకాశం కావాలని ఆయన కోరుకుంటున్నారు. సో ఆయన స్పీకర్ గా ఉన్నారు, ఆయన స్థానంలో ఇంకొకరిని స్పీకర్ గా తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని. అట్ సేమ్ టైం ఇంకా మిగతాకు సంబంధించినటువంటి ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ఇట్లాంటి ఈక్వెషన్స్ కనిపిస్తాయి. ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన ఊరుకునే వ్యక్తి కూడా కాదు కదా, ఆయన పిసిసిగా ఉన్నారు, సొంత జిల్లా. సో ఆడిపోయిన 2 వర్గాలు అవుతున్నాయి, ఆయన కూడా మంత్రి పదవి కోసం ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, మెయిన్ పిల్లర్సే.
ఇంకొక మాట చెప్పొచ్చు, గడ్డం ప్రసాదరావు గారు ఉన్నారు, ఉమ్, ఆయన మాల సామాజిక వర్గం. ఉమ్, ఇప్పటికే మాల సామాజిక వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కదా, అవును. ఆయన వెంకట మన ఆయన వివేక్ కూడా ఉన్నారు కదా, ఇద్దరు ఉన్నారు కనుక రేపు పొద్దున మందర స్వామి తిరగబడతారు కదా, మా సంగతి ఏంది అంటాడు కదా ఉమ్, కదా. అక్కడ ఆ సామాజిక వర్గం అంటే ఒక్కరికొకరు చెక్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఉమ్, గడ్డం ప్రసాదరావు గారికి ఇవ్వాలంటే ఇప్పటికే ఇద్దరు ఉన్నారు, మూడో వస్తే మా సంగతి ఏంది, ఒక్కరే ఉన్నారు కదా, దామోదర రాజనరసింహ ఒక్కరే ఉన్నారు కదా మా తరఫున అనే మాట వస్తుంది కదా. ఉమ్, దామోదర రాజనరసింహ అసలు వీడే చూడొద్దు, ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పనిచేసిన వాడు కదా. అవును. కనుక ఆ కులం చెప్పితే మా కులానికి అస్సలేదనే మాదిగ సామాజిక వర్గాన్ని చోట వస్తుంది. రెడ్లదేమో ఇప్పుడు ఈ గొడవ అంతా ఏమైందంటే మీకే ఇచ్చుకుంటారా, రెడ్లకి ఇస్తే అనే సమస్య వస్తుంది కదా. ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి కానీ సురేష్ రెడ్డికి ఇస్తే ఆటోమేటిక్ గా ఆ 2 పోస్టులు నిండితే మీరు 6 అయింది కదా, 18లో 6 అంటే 1/3 33% మీరే అవుతారు కదా అనే మాట వస్తుంది. కనుక కులాల కాంబినేషన్ కూడా కలిసినట్లేదు కనుకనే అధిష్టాన వర్గం మెల్లిగా దీన్ని డ్రాగన్ చేసుకుంటూ పోతున్నది. ఇది చూద్దాం, అసంతృప్తి Right. బాగా పెరిగితే మాట ఫార్ములా ఏంటంటే లాస్ట్ లో అంటే 1 year ఉండగా ఎలక్షన్ ఉన్నాక లాస్ట్ లో చేస్తే ఎవరు వద్దన్నారు కూడా, 4 ఏళ్ళు అనుభవించారు కదా మీరు, కొత్త వాళ్ళకి ఇద్దామని మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు లాగా మొత్తం రిషఫల్ చేసి ఒక 6 నుంచి మిగతా 12 మందిని మార్చింది అనుకోండి, అప్పుడు ఎవరు ఏం చేయలేదు. ఒకరిద్దరిని మారిస్తే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది, సమస్యలు రైట్ ఉంటాయి. రైట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి అందరి అభిప్రాయాలు వింటున్న ఢిల్లీ అధిష్టానం మంత్రివర్గ ప్రక్షాళన లేదంటే మంత్రివర్గ విస్తరణ జరిగేటువంటి అవకాశం ఉంటుందా? సో ఇప్పటికిప్పుడు ఈ అంశం డెసిషన్ తీసుకునే పరిస్థితులు మాత్రం కనిపించలేదు. ప్రస్తుతానికి ఈ టర్మ్ ఇట్లాగే కొనసాగుతుందా, లేదంటే రామారావు గారు చెప్పినట్టు ఎన్నికల ముందు భారీ షఫలింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? సో ఇప్పటికిప్పుడు విస్తరించి ప్రమాదాన్ని ఎదుర్కొనే పార్టీలో ప్రమాదం ఎదుర్కొనే కంటే ప్రస్తుతానికి ఇట్లాగే ఈ టర్మ్ నడిపిస్తే బెస్ట్ అన్నటువంటి ఉద్దేశంతో ఏమైనా ఉన్నారు చూడాలి ఎట్లాంటి పరిణామాలు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం సో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ జరిగేటువంటి అవకాశం మాత్రం కనిపించట్లేదు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.